మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మయటన్న మాట సుమకారమునందున తావియై మనోజ్ఞమ్మగు పూలమాలయై చల్లని పుష్పమునై సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయై దాగుడు మూతల వెనదొంగయై కమ్మగ నెమ్మదిన్ నిలిచి కైతలలో కలకెండలద్దెడిన్ అమ్మయటన్న మాట. తరతరాలుగా కడుపులో పెంచుకున్న కక్షలు ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తాయో మనకి హెచ్చరిక గావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తెక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 871వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. శిష్యుడైన భీష్ముడి ముందు గురువైన పరశురాముడు తల వంచుకోక తప్పలేదు. అహంకారం ఫలం ఇలాగే ఉంటుంది, గ్రహింతురుగాక. నాయనా, నీ ధర్మనిష్టకు సంతోషించాను అన్నాడు. అంబా, నీకో నమస్కారం అన్నాడు. ఆ మాట ఆ జగదంబకి ముందు చెప్తే సరిపోయేది. జగదంబ సెంటర్లో ఉండేది, వెళ్ళి విశాఖపట్నంలో. అయినా చూడండి ఆ కక్ష. నేను తపస్సు చేస్తాను, ఎలాగైనా సరే ఈ భీష్ముడిని సాధిస్తాను. దీని దుంపదేగా ఇప్పటికి వదలలేదండి. ఇంకా పరశురాముడు చేయలేని పని ఇవిడు చేస్తుంది. చేసేవుడు చేస్తుంది. మనలో కూడా కొంతమంది ఈ మొండి పట్టుదల కలిగిన వాళ్ళు ఉంటారు. దీనికి ఆడ మగ పెద్ద చిన్న కులాలు మతాలు ప్రాంతాలు అంటకట్టద్దు దయచేసి. ఎవరైనా ఉండొచ్చు. ఒక్కసారి అంత కక్ష ఏమైనా సరే ఓడిపోయినా సరే, కోర్టు కింది కోర్టులో ఓడిపోయాయి, మళ్ళీ పై కోర్టు, మళ్ళీ పై కోర్టు. ఏమిటి ఇన్ని కోర్టులు ఏమైనా? ఇంతకంటే కాశీ రామేశ్వరం పెడితే మంచిది కదా, శ్రీశైలం అవిను. ఈ కోర్టు గుమ్మాలు ఎక్కడం కంటే ఆ కోర్టు గుమ్మాలు ఎక్కే అంబ ఇది. నేను ఏమైనా సరే వదలను, సాధించి తీరతాను. అప్పుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు నారదుడు. భీష్మ, దైవ నిర్ణయమైన దాన్ని మానుషంతో పరిహారం చేద్దామనుకోవడం పొరపాటు. ఏం జరగాలో అది జరుగుతుంది. అందుకే ఆ అమ్మాయికి ఆలోచనలు పుడుతున్నాయి. నువ్వు దీనికి బాధపడకు అన్నాడు. అది భీష్ముని యొక్క వ్యక్తిత్వం, నారదుని యొక్క ఉపదేశం. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళకి మహానుభావులు ఉపదేశం చేస్తారు. ఆ అంబకు ఉపదేశం చేసి ఉపయోగం లేదు. ఉపదేశం చేస్తే నారదుని మీద కక్ష కట్టే రకం ఈ అంబ. నువ్వెవడు నాకు చెప్పడానికని. పైగా సన్యాసివి, నీకు సంసారం గురించి ఏం తెలుసు ఉంటుంది, ఏదైనా అంటారు ఇంకా. అందుకని భీష్ముడిగా చెప్పాడు. ఆయన విన్నాడు. మరి మంచిది మహానుభావ, నేను ఆమె కక్ష కొడుతుందని తెలుసు, ఆమె తపస్సు చేస్తుంది, సాధిస్తుందనే నమ్మకం కూడా నాకుంది. అంచేత నా మృత్యువుకు ఆవిడ కారకురాలు అవుతుందన్నమాట. కానీ ఏదో కారణంగా వెళ్ళిపోవాలి కదా మనిషి. అంచేత నేను ఆ స్త్రీ కారణంగా వెళ్ళిపోతాను పోనీ సరిపెట్టేసుకుని. ఇది మృత్యువుకి స్వాగతం పలకడం, ఇదే మృత్యువుని జయించడం అంటే. ఒక పరీక్షిత్తు జయించాడు అలాగే భాగవతం వినడం ద్వారా. ఒక భీష్ముడు జయిస్తున్నాడు ఒప్పుకోవడం ద్వారా. ఒప్పుకుంటున్నాను, నేను ఓడిపోతాను, ఈ స్త్రీ చేతుల్లో నేను ఓడిపోతాను, చనిపోతాను, నాకేం ఎలా వల్ల పోవాలి కదా. కానివ్వండి, ఇంకా నేను కక్ష పెంచుకోదలుచుకోవాలి. ఇప్పుడు ఎవరు మనశ్శాంతిగా ఉంటారు ఒకసారి ఆలోచించారు. భీష్ముడు 257 సంవత్సరాలు మనశ్శాంతిగా బతకగలిగాడు అంటే తన మృత్యువుకు ఫలానా స్త్రీ కారణమని, ఆవిడ ఏదో అయిందని, మళ్ళీ పుట్టిందని 16 జన్మలెత్తిందని అన్ని వార్తలు ఎప్పటికప్పుడు తనకు తెలుస్తున్నా ఆందోళన లేకుండా ఉండగలిగాడు అంటే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. సిద్ధ సమాధి యోగం అని ఒకటి ఉండేది. ఇప్పుడు వాడు చెప్తూ ఉంటారు ఇలా SSY అని. ఒప్పుకో ఉన్నది. కొత్త మాట చెప్పి పెట్టారు ఉపనిషత్తుల్లో. ఉన్నదే ఇది. ఉన్నది ఒప్పుకో అని వాస్తవంతో రాజీపడు. ఊహల్లో తేలకు, కక్షలు పెంచుకోకు. భీష్ముడు రాజీపడ్డాడు. కానీ గంగకి కోపం ఆగలేదండి. తల్లి, ఎంత క్షోభ పెట్టావు నా బిడ్డని, దుర్మార్గురాల, ఆడదానివా నువ్వు, ఆడ దెయ్యానివా నువ్వు, మనిషివా అసలు? నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుని ఆయన ఏదో చేద్దామని చూస్తున్నావా? ఇంకా బుద్ధి ఉంది అసలు నీకు? నేను నదినై చెప్పిస్తున్నా, నువ్వు నదివైపోతావు. వంకరగా ప్రవహించే నది అవుతావు. నీ ప్రవర్తన మొత్తం వంకరే, నీ బుద్ధి వంకర కాబట్టి. అంతేకాదు, వర్షం కురిస్తే తప్ప నీకు దిక్కు లేదు, సహజ జల ప్రవాహం నీకు ఉండదు.
అంటే నీ నడక మొత్తం దైవాధీనం అయిపోతుంది. ఇంకా ఒక వెర్రి పోకడలు పోతావు, ఎలా పోతావో నీకే తెలియదు. నీలో స్నానం చేయడం కూడా దుష్కరం, అలా నదైపో అని శపించింది. ఇప్పటికీ ఆ శాపం అమల్లో ఉంది. మత్స్య దేశంలో అంటే ఈశాన్య రాష్ట్రాల్లో అంబా నది అని ఒక నది ఉంది. ఆ నదిలో స్నానం చేయడం చాలా కష్టం. దిగిన వాళ్ళు మళ్ళీ బయటికి రాలేరు. ఆ రాళ్ళు అవి అలాగుంటే పాకుడు రాళ్ళ జారిపోతూ ఉంటారు. ఆ నది వంకరగానే ప్రవహిస్తుంది. చాలా వంకరలు ఎదురు, ఏ నది అని వంకరలు ఉండదు. గంగా నదిని తిరుపతిగా అంటారు. మూడు పాయలుగా అయింది, 3 మార్గాల్లో పెడుతుంది, 36 మార్గాల్లో పెడుతుంది. ఇది కుపథగా, పెద్ద దగా కదా జీవితం అంతా. అందుకని ఇక స్నానం దుష్కరం, ఆ పైన వర్షాధారం. వర్షం లేకపోతే ఆ అంబా నది ప్రవహించదు. అయినా ఈవిడ పట్టుదల మాడలేదండి, మొదలెట్టింది మళ్ళీ తపస్సు. నదినైనా సరే, నది అయిపోయింది గంగాదేవి శాపం ప్రకారం. సగం నదిగా ప్రవహిస్తూనే సగం మళ్ళీ స్త్రీ రూపాన్ని ధరించి తన శక్తియుక్తులను ఉపయోగించి తపస్సు చేయడం మొదలెట్టింది. ఇది మళ్ళీ 2వ జన్మ. అంటే ఒక రకంగా జలదీక్ష అన్నమాట మొదలుపెట్టేసింది. ఈ తపస్సే దుర్మార్గుడు చేసినా సన్మార్గుడు చేసినా ప్రత్యక్షం కాక తప్పదు. అందులో అబ్బో పరమశివుడు పరమదయాకరుడు బోళాశంకరుడు వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యయుగనదే శంకరుని వంటి దైవము లంకాపురి వైరి వంటి రాజును గలడే. తెలుగు మహానుభావుడు ఎవడు రాశాడో ఈ పద్యంగానే ఎంత చక్కగా చెప్పాడో. వంకాయ లాంటి కూర లేదు, శంకరుడు లాంటి దేవుడు లేడన్నారు, రాముడు లాంటి రాజు లేడు, సీత లాంటి భార్య లేదన్నారు. అందుకని శంకరుడు ప్రత్యక్షం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. ఇప్పుడు నకారాత్మక పని కోసం వచ్చాడు ఈ మహానుభావుడు. అందుకే నకారాయ నమశివాయ, నెగిటివ్. నకారం కోసమే ఇది, ఉపయోగపడే పని కాదు ఇది. అంబా ప్రత్యక్షమయ్యా, వస్తావు నాయన, నేను నమ్ముకునే రాక్షసులంతా చెలరేగిపోయింది. తర్వాత నానా పాటలు పడతాడు విష్ణుమూర్తి, ఇవన్నీ సరి చేసుకోలేక, ఈయనకి పిల్లనిచ్చుకున్న పాపానికి. అందుకని ఆయన ప్రత్యక్షమయ్యాను. అసలు ఈ వరాలు మీరు గమనించండి. భారతంలో శివుడు పాత్ర, ఇది సిద్ధాంత వ్యాసం రాయదగిన విషయం. ఇది భారతంలో శివుడు పాత్ర. సైంధవుడికి వరాలు ఇచ్చింది ఈయన, ద్రౌపదుడికి వరం ఇచ్చింది ఈయన, అశ్వత్థామకి వరాలు ఇచ్చింది ఈయన, ఇప్పుడు అంబకి వరాలు ఇస్తున్నది ఈయన. పనికొచ్చే వాళ్ళకి పనికిరాని వాళ్ళకి, అర్జునుడికి కూడా వరాలు ఇచ్చింది ఈయన, పాశుపతాస్త్రం ఇచ్చింది. ఇలా పనికొచ్చే వరాలు కొన్ని, పనికిరాని, మొత్తం మీద శివుడిచ్చిన వరాలు దివ్యాస్త్రాల ప్రభావమే భారత యుద్ధాన్ని నడిపించింది. అసలు 13వ రోజు అభిమన్యుడు మరణించిన తర్వాత 14వ రోజు చేసిన యుద్ధం అయితే శివుడు చేశాడు, అర్జునుడు చేయలే. అర్జునుడు స్పష్టంగా అన్నాడు కూడా, నా ముందు ఎవరో మహాపురుషుడు ఏనుగుతోలు ధరించి శూలం పట్టుకుని వరుసగా నరుక్కుంటూ వెడుతుంటే నేను చూశానయ్యా, అది నిజమా అబద్ధం అంటే, అబద్ధం అంటావేమిటయ్యా, నువ్వు నమశివాయ నమశివాయ అని జపం చేస్తున్నావుగా, యుద్ధం చేసింది ఆయనే, నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు కృష్ణుడు. వెంటనే ఆయన చేశాడయ్యా యుద్ధం, నువ్వు మాత్రం నిమిత్త మాత్రం అన్నాడు. అలా భోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఈ జన్మలో నదిగా ఉండగా ఇది సాధ్యం కాదు అంబా, కాబట్టి నువ్వు వచ్చే జన్మలో శిఖండివై పుడతావు, అప్పుడు నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది అనగానే దీని దుంపదగా, దీని పట్టుదలండి. ఆ వచ్చే జన్మ వచ్చే వరకు ఆగచ్చుగా, పోనీ అంతవరకు నదిగా ప్రవహించి కాస్త స్నానానికి ఉపయోగపడితే ఎంత దుష్కరమైన. ఇప్పుడు నారదుడో వశిష్ఠుడో ఎవరైనా వచ్చి అందులో స్నానం చేస్తే, కంచి పరమాచార్యో రమణ మహర్షో పొరపాటున స్నానం చేస్తే కొంత పుణ్యం దీనికి వచ్చే అవకాశం ఉంది. అబ్బే దుర్మార్గులకు అలాంటి ఆలోచనలు ఉండవండి. వచ్చింది పోనీ ఆ దిక్కుమాలిన జన్మ కంటే నది జన్మ మంచిది కదా. అబ్బే నదిగా ఉండను, నేను మళ్ళీ పుట్టాలి, తొందరగా భీష్ముడిని చంపాలి, అదే సంకల్పంతో అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుని. దీని దుంపదగా ఎంత కక్షో, ఎంత కోపమో. అసలు తన శరీరాన్ని తాను కోల్పోవడం కూడా ఇంక పైశాచికమైన తత్వం అంటే ఇంతకంటే ఎవరు ఉంటారండి. మళ్ళీ ఆత్మహత్య, అగ్నిలో దూకి. అప్పుడు ద్రుపదుడు సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు. ద్రుపదుని భార్య కోకిల. ఆ ద్రౌపదులకు కూడా మళ్ళీ శివుడే వరాలు ఇచ్చాడు. నీ కడుపున కూతురు పుడుతుందయా అన్నాడు. నాకు కొడుకు కావాలండి బాబు, నేను అందుకోసం చేస్తున్నాను అన్నాడు. ఆహా, నేను చెప్పేది విని కంగారు పడు, ముందు కూతురు పుడుతుంది, లింగ మార్పిడి జరుగుతుంది. అప్పటి నుంచి ఉందన్నమాట ఈ గొడవ. అప్పుడు మంత్రంతో జరిగేది, ఇప్పుడు యంత్రంతో జరుగుతుంది అంతే. తర్వాత కొడుకు అవుతాడు. ఆ విషయమే పట్టుకెళ్ళి కోకిలకి చెప్పాడు. ద్రౌపదిని భార్య ద్రౌపదీదేవి తల్లి పేరు కోకిల. అంచేత కూతురే పుట్టింది. తర్వాత ఏదో అయ్యాడు. అందుకే అది సరిపోకే ద్రౌపదుడు మళ్ళీ తపస్సు చేసి అర్జునుణ్ణి పెళ్ళాడగలిగిన కుమార్తెని, తోనుణ్ణి చంపగలిగిన కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమార్తె ద్రౌపది, ఆ కుమారుడే ధృష్టద్యుమ్నుడు, ప్రస్తుతం పాండవ సైన్యానికి అధ్యక్షుడు. వాళ్ళకంటే ముందు పుట్టినవాడు ఈ శిఖండి.
ఎందుకంటే నేను కొడుకు కోసం అంటే కూతురు అంటే ఈయన కొడుకుగా మారతాడంటే అది ఎలా సాధ్యం అంటే దేవుడికి అసాధ్యం లేనిది లేదుగా. కర్తం అకర్తం అన్యథా కర్తం ఏదైనా చేస్తాడు. ఘటన సమర్థుడు. నేను చేస్తాను నీకెందుకు తీసుకెళ్ళమన్నాడు. సరే పరమేశ్వరాజ్ఞ కాదంటే కుదరదు, మళ్ళీ శాపం ఇస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ, తీసుకెళ్ళాడు. అలాగే అనుకున్నాడు. ఆ గర్భం ధరించింది, ఆవిడ కూతురు పుట్టింది. ఎలాగూ కొడుకుగా మారతాడు కాబట్టి ఆ దంపతుల పాపం వాళ్ళ తప్పే ఉందండి. కొడుకనే ప్రచారం చేశారు. రాజమందిరంలో ఉండే మహారాణి గారికి ఆవిడకి బాగా ఆంతరంగికంగా ఉండే ఒకరిద్దరు దాసీలకు తప్పితే ఎవరికీ విషయం తెలియదు. అంత ఖచ్చితంగా ఆ రహస్యాన్ని కూడా అలా చూసుకుంటూ జాగ్రత్త కాపాడుకుంటూ వచ్చారు. ద్రోణుడి దగ్గర విద్యాభ్యాసం కోసం శిక్షణకు కూడా పెట్టాడు. ద్రోణాచార్యుడు కూడా ఆ అడ్మిషన్ రిజిస్టర్లో మేలో ఫిమేలో ఏం రాసినా మనకి మేలు లేదు, కీడు తప్ప వీడి వల్లని కీడు అని రాశాడు. ఎందుకంటే మేలు రాస్తే మేలా ఫిమేల్ అని అనుమాస్తాం. మేలు కాదు కీడు అంటే గొడవలేదుగా, కీడు అని రాసుకున్నాడు, గొడవలేదు. ఎలాగో కీడు కోసం పుట్టాడు వీడు. కీడు కోసం పుట్టాడు, వీడు అనడానికి లేదు, వీడో ఏదో ఒకటే. అందుకని కీడు అని రాశాడు అడ్మిషన్ రిజిస్టర్లో. ఆయన మేలు ఫిమేలు రాయలా. అలా ఆయన శిక్షణ ఇచ్చాడు. ఆ తరువాత దశార్ణ దేశపు రాజు అయినటువంటి హేమవర్మ పుత్రికనిచ్చి ఇతనికి వివాహం ఏర్పాటు కూడా జరిగిపోయింది. ఎంత నమ్మకం అని నిజంగానండి. మంచో చెడ్డ ఈ ద్రౌపదుడిని ఆయన భార్య కోకిల, పేరెంత బాగుంది అసలు. ఆవిడ పాట పాడితే ఎలా ఉంటుందో కానీ ఆ ఇద్దరూ కూడా మనం నమస్కారం చేయాలి. మంచో చెడ్డ వాళ్ళు నమ్మేశారండి దేవుడిని. ఈశ్వరాజ్ఞ అని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొందుకు సిద్ధపడి దశార్ణరాజు హేమవర్మతో చుట్టరకం పెట్టిన వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిపోయింది వైభవంగా. పెళ్ళి అయిన తర్వాత సరే మరి తొలి రాత్రి మలి రాత్రి ఎన్నున్నాయి గొడవ. తొలి చేసే రాత్రులు, జీవితాన్ని తొలి చేసే రాత్రి కాబట్టి తొలి రాత్రి అన్నారు. మలుపు తిప్పే రాత్రి కాబట్టి మలి రాత్రి అన్నారు. ఇక తర్వాత రాత్రులు ఉండవు, అన్నీ పొగలే, నిద్రపోతేగా మనిషి, అంతే. ఆడదైనా అంతే, మగాడేది. ఇక రాత్రులు ఉండవు, అన్నీ జాగరణాలే, తోసుంటా. అందుకని తొలి రాత్రి మలి రాత్రి చేసరికి ఆ భార్యకి అర్థమైంది వీడు మగాడు కాదని. అంతే. ఎందుకు ఊరుకుంటారండి? జాగ్రత్త. కొంచెం పరువు కోసం కొన్నాళ్ళు ఆగింది, 10 రోజులు ఆగింది, 6 నెలలు ఆగింది, ఏడాది ఆగింది. ఎంత ఆగుతుంది? ఆంతరంగికమైన ఒక దాసితో, అది కూడా పుట్టింటి నుంచి వస్తారు దాసీలు. ఓ 10 మందినో 1000 మందినో పంపించేవారు కానుకగా. అందుకని వాళ్ళు ఒకటి ఊదేసింది, అమ్మో కొంప మునిగిందే, నాకు సంతానం కలిగే యోగం లేదే అని. ఆ అమ్మాయి సరదాగా దసరా పండగకి పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఊదేసింది. అక్కడ ఊదింది మొత్తం పెద్ద తుఫాన్ అయింది. అక్కడ అగ్నిజ్వాల రేగింది. అంతే. ఆ దశార్ణ దేశపు రాజు హేమవర్మ సైన్యంతో సహా ద్రౌపద రాజ్యం మీద దండయాత్రకు వచ్చాడు. నా కూతురు జీవితం అన్యాయం చేసావు. ఆయనది తప్పు లేదు, ఆ కూతురు తప్పు లేదు, ఆ దాసి తప్పు లేదు. ఆశ్చర్యకరించిన పరిణామాలు. ద్రౌపది భారతీయ తప్పు అందామంటే ఈశ్వరుడు చెప్పాక చేయకుండా ఎలాగా? ఇది ఎవరు తప్పు లేకుండా జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి, గ్రహించాలి. అనవసరంగా ఒకరినొకరు నిందించుకోవద్దు. అది పరిస్థితుల వల్ల జరుగుతాయి. కొద్ది రోజులు ఆగితే ఆ పరిస్థితులు బయటపడతాయి. ఈలోపు నువ్వు నేను కొట్టేసుకుంటే ఉపయోగమే ఉంది? ఎవరైనా అంతే. అందుకని కాస్త ఓపిక. అందుకని ద్రౌపదుల భార్య అండి కోకిల. ఇక్కడ ఆ పాత్ర గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నామంటే ఆవిడికి చాలా ఓపిక ద్రౌపదుల కంటే. ద్రౌపదుల వాళ్ళు ఏమిటి, వాడిని దండయాత్రకు వస్తున్నాడు ఆయన అంటే, కంగారు పడకండి. ఈశ్వరాజ్ఞ, ఆవిడ నమ్మకం. నిజంగా సతీ అంటే ఆవిడండి, సాధ్వి. అందుకే ప్రత్యేకించి ఆ పేరు చెప్పి కథ చెప్పాడు. మనకి పురాణాల్లో ఒక్కటి మీరు గమనించాలి. జనక మహారాజు భార్య పేరు ఏమిటంటారు, లేకపోతే ఇంకెవరో తీసుకొచ్చి ఎక్కడో ఆయన భార్య. ఇప్పుడు ఉన్న పేర్లన్నీ మనకు సరిపోలేదు. శ్రీ పురాణ రచనలో, సాహిత్య రచనలో ఒక స్పష్టమైన విషయం ఏంటంటే ప్రాధాన్యం లేని పాత్రలకి పేర్లు కూడా పెట్టారు మన వాళ్ళు. అగస్త్య భ్రాత అంటారు, పూ అంతే, అగస్త్యుడు తమ్ముడు తీసి, అంతకంటే ఆయనకి ఏం ప్రాధాన్యం లేదు అక్కడ. దాని గురించి నువ్వు కొట్టుకోక. కొంతమందికి ఈ సమాచారం ఆసక్తి. మా బోటుగాడు ఎవరికొచ్చి ఆవిడ పేరేమిటి అంటాం. సరే ఈవిడ పేరే గుర్తులేదు, ఆవిడ పేరేం గుర్తుంటుంది. అందుకే ఇవన్నీ సమాచారం కోసం కొట్టుకుంటాం కానీ చాలా పేర్లు ఉండవండి, అవసరం లేదంతే.